సంపూర్ణ కార్తీక మహాపురాణం 24వ రోజు పారాయణం. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపజేయదలసి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాసురుల చేత వధించబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూడగానే శివుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంక సైనాకాలైన 3 బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడినవాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతూ ఉన్నవారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభనిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రం ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపజేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని ముండెల్లోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైంది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖను ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వనాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివుడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయను ప్రార్థించసాగారు. యదుద్భవా సత్వరజస్తమో గుణాః సృష్టిస్థితిధ్వంస నిదానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం నతా స్మృతా యాహి త్రయో వింశతి భేదశాబ్దితా యాద్రూపకర్మాటి జగుస్త్రయోపి వై జగత్యశేషే సమధిష్ఠితా పరా వేదాస్తు మూల ప్రకృతిం నతా స్మృతాం యద్భక్తియుక్తాః పురుషాంతు నిత్యం దారిద్ర్య భీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం. సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాం. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మలు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. దేని యందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తులయందెడతగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాం. స్తవమేతత్రిసంధ్యాం యః పఠేద్దేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే గావింపబడిన ఈ మూల ప్రకృతి మహామాయా స్థవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దరిద్రాన్ని గాని, భయాన్ని గాని, మోహాన్ని గాని, దుఃఖాన్ని గాని, అవమానాన్ని కాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాం. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు ఉమా లక్ష్మీ సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లండి అని చెప్పారు. దేవతల ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడైపడి ఉన్న బృందాచితా ప్రాంతమంతటా చిలికించారు.
ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా శోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథుమహారాజా, పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతల చేత చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఊసిరి, మాలతి, తులసి అనే 3 వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మహిమ వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండడం వలన బర్బరే నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవింతుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలేగాక మాటల నలవి కాని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను నర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసీ దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తాడో అటువంటి వాణ్ణి చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం, ముమ్మాటికి సత్యం. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృసార్థం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవోన్ముక్తుడేనని తెలుసుకోవాలి. ఉసిరిక పండ్లని, తులసి దళాలని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితో గాని, ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవలు విశేష ఫలితాన్నిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీకం 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడను విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమలని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ, సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి, తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. 24వ రోజు పారాయణం సమాప్తం.